హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే ఒకసారి మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మాత్రం ఏది చూడకుండానే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి నా ఛానల్ అనేది. ఇప్పుడైతే నడుం బెల్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాను. 1.5 ఇంచ్ తీసుకున్నాను. మనకి రెడీ అయ్యాక 1 ఇంచ్ ఉండాలన్నమాట. 1.5 తీసుకొని దాన్ని పైన ఒక కుట్ట అనేది వేసేసాను. ఎక్స్ట్రా పీస్ సరిపోకపోతే క్లాత్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను. జాయిన్ చేశాక మనం ఎప్పుడైనా సరే టైలరింగ్లో హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ అనేది ఉండాలండి. ఏది చేస్తే తొందరగా అయిపోద్ది అనేది మనకి ఐడియా అనేది ఉండాలి, ఎలా కుడితే ఫాస్ట్గా అయిపోద్దని. ఒక బ్లౌజ్ కుట్టే దగ్గర ఇంకో బ్లౌజ్ కుట్టచ్చు కదా, అలా అనమాట. నేను ఇది ఎందుకు చెప్పానంటే గమ్ పెట్టేసి అంటించేసానండి మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్తో. అలా అయితే మనకి ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది జాయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. రెండు అంటించేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి దాని మీద మనము నడుం బెల్ట్ కుట్టుకున్నాం కదా, దాన్ని స్టిచ్ చేయాలి. అది వచ్చేసి పైకే ఉండాలండి, కుట్టుకునేది రాంగ్ సైడ్ ఉండాలి. చూడండి, దాని మీద టాప్ స్టిచ్ వేసుకోండి. టాప్ స్టిచ్ వేసేసాక పైకి రివర్స్ తిప్పేయండి. రివర్స్ తిప్పేసి పెద్ద కుట్టు అనేది పెట్టేసుకోండి. నా ఛానల్లో ఓన్లీ టైలరింగే కాకుండా, అంటే ఓన్లీ లెర్నింగ్ పర్పసే కాకుండా, నేనైతే లైఫ్కి యూజ్ అయ్యే టిప్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక మంచి టిప్ ఉండాలని నేను ఒక ప్రీవియస్ దీనికంటే ఒక 3 వీడియోస్ ఉన్నాయి. దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క మంచి విషయం అనేది చెప్పాను. ఇప్పుడు ఎలా అయితే స్కూల్కి వెళ్తే మనం ఓన్లీ చదివే కాకుండా ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందో, అలాగే ఇది కూడా అనమాట. ఈ టేప్ ఏమైందంటే 1.5 ఇంచ్ వచ్చేసిందండి. స్టార్టింగ్లో నేను చూసుకోకుండా కొనేసుకున్నాను. కాదు, ఇది మిషన్తో పాటు వచ్చింది. నేను కొత్త మిషన్లో కొనుక్కున్నాను అనమాట. మిషన్తో పాటు వచ్చింది. ఒకటి వాడేసాను, తెగిపోయింది. ఇంకొకటి కూడా. సో నేను ఏం చేస్తున్నానంటే 1.5 కాకుండా 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఈ టేప్ తీసేసి ఇంకొక టేప్ కొనుక్కున్నాను. జస్ట్ ఈ ఒక్క వీడియోలోనే ఆ టేప్తో ఉంటుందండి. ఇది వచ్చేసి 4 ఇంచెస్ పైకి మనం తీసుకోవాలి. 1/2 ఇంచ్ వెడల్పుతో పెట్టి కుట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ ఉండాలి ఖచ్చితంగా. పైకి అనేది 4 ఇంచెస్ ఉండాలి. భుజాలు ఎవరికైనా జారుతున్నాయంటే, లేదంటే పొడవు 16 అలా ఉందనుకోండి, నడుము పొడవు, అలాంటి వాళ్ళకి మనం 4.5 తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు సేమ్ అండి, హ్యాండ్కి కూడా నేనైతే క్లాత్ తీసుకున్నాను. సేమ్ నడుముకి ఎలా వేసామో అలాగే బెల్ట్లా తీసుకొని కుడుతున్నాను. నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సరిపోలేదు, అందుకోసమే ఇలా చేస్తున్నాను. లేదంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్ తిప్పేస్తాను అనమాట. రివర్స్ తిప్పేయడం కానీ, లేకపోతే వాళ్ళకి ఎమ్మింగ్ పట్టి ఉండాలన్నమాట ఖచ్చితంగా. ఇలా 2 హ్యాండ్స్కి కుట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా గమ్ అంటించుకున్నప్పుడు కానీ, కటింగ్ చేసేటప్పుడు కానీ ఎదురు పెట్టుకొనే చేయాలి. ఇది చాలా ఫాస్ట్గా అర్జెంట్ అంటే కుట్టేసాను అనమాట. ఇది మీడియం సైజు. సో స్టార్టింగ్ నుంచి 2.5కి మార్క్ చేసుకోండి. మిడిల్ డాట్కి ఇది కూడా 2.5 మార్క్ చేసుకోండి. అక్కడ నుంచి 2.5, పైకి కూడా 2.5, అంతా 2.5 తీసుకోండి. మీడియం సైజ్కి ఎవరికైనా సరిపోతుందండి. మీడియం సైజ్కి మనకి అలా ట్రయాంగిల్ షేప్ రావాలి. అలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టే. ఇప్పుడు వచ్చేసి రెండిటికి సెంటర్ పట్టుకొని, 2.5కి సెంటర్లో పట్టుకొని, ఆ డాట్ ఈ డాట్ కలిసేలాగా కుట్ట అనేది సెంటర్కి వచ్చేలాగా, కరెక్ట్గా వచ్చేలా చూసి వేసుకోండి. వేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ సపరేట్ అవ్వకుండా ఒకసారి హ్యాండ్తో ఇలా అనండి. మిడిల్కి, కరెక్ట్ మిడిల్, షోల్డర్ మిడిల్కి రావాలి. అలా అయితే మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదంటే సైడ్కి వెళ్ళిపోద్ది అనమాట. కరెక్ట్ చెస్ట్ పాయింట్లో కాకుండా సైడ్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు పైన డాట్ వచ్చేసి మిడిల్కి వేసుకోండి. మిడిల్ డాట్ అనమాట. 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇది వచ్చేసి సెంటర్ చూసి వేసుకుంటే సరిపోద్దండి.
చంక దగ్గర డాట్ వచ్చేసి సెంటర్ చూసి వేసుకుంటే సరిపోతుంది. చంక దగ్గర నుంచి ఇలా వేసేసుకోవడమే స్టిచ్ అన్నది. చూడండి కప్ సైజ్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇలానే ఇంకొక సైడ్ కూడా వేసేసుకోండి. ఎక్కువ ల్యాగ్ చేస్తే ఏంటంటే వీడియో చూడాలని ఎవరికీ అనిపించదు కదా, అందుకోసమే నేను షార్ట్గా చెప్పేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ వచ్చేసి 2 చెప్తాను, క్లియర్గా వినండి. రెండు షేప్ బెల్ట్లు 2 పీసులు అన్నీ నేను తీసుకున్నాను. ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ అనేది రాంగ్ సైడ్ ఉంది కదా, దాని మీద లైనింగ్ పెట్టుకోండి. షేప్ బెల్ట్ పీస్ అనేది రైట్ సైడ్ ఉండాలి. ఒక 1/2 ఇంచ్ పైన వదిలేయండి కొంచెం, అప్పుడైతే మనకి కరెక్ట్గా వస్తుంది కుట్టాక. 1/2 ఇంచ్ వదిలేసి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కదా డాట్, ఆ డాట్ వచ్చేసి అలా కుట్టేశారనుకోండి మీకు షేప్ అనేది కరెక్ట్గా రాదు. మీరు ఎంత బాగా కుట్టండి, షేప్ అనేది అలా కుట్టేస్తే రాదు. చిన్నది ఫోల్డ్ చేసుకొని కుట్టేయండి, లేదంటే చిన్నది కట్ చేసేయండి, ఏది చేసినా ఓకే. అలా అయితే మీకు వస్తుంది. 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టేయండి. కుట్టేశాక టక్స్ ఇచ్చేసి పైన టాప్ స్టిచ్ అనేది ఇచ్చేయండి. టాప్ స్టిచ్ ఎప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇచ్చుకుంటే బాగుంటుంది. రివర్స్ తిప్పి ఇలా కుట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది. అదే అటు సైడ్ నుంచి కుట్టుకుంటే ఈ ఫ్యాబ్రిక్ ఎలా వస్తుందో కనిపించదు కదా. అదనమాట. ఇంకొక షేప్ బెల్ట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంది కదండి, మనం కుట్టుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ మీద ప్లేస్ చేసుకోవాలి. కరెక్ట్ ప్లేస్ చేసుకొని ఎక్కడికి వస్తుందో షేప్ బెల్ట్, బ్యాక్ పార్ట్ ఎక్కడికైతే ఎండ్ అయిపోయిందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీరు నా కటింగ్ వీడియోస్ చూసుంటే షేప్ బెల్ట్ ఎప్పుడు కరెక్ట్గా చెప్పను. ఇలా మనం ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి లోపలికి ఫోల్డ్ చేసేస్తాం కాబట్టి సరిపోద్ది. ఫ్రంట్ పార్ట్ ఊక్స్ పట్టి దగ్గర చూసుకొని ఎంత ఉందో షేప్ బెల్ట్ అంత పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వచ్చేసి నేను లైన్ డ్రా చేసుకున్నాను. ఆ లైన్ ప్రకారం లైనింగ్స్ అనేవి లోపల ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇటు నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేయాలి, అటు నుంచి లైనింగ్స్ లోపలికి, 2 కలిపి లోపలికి రావాలన్నమాట. మధ్యలోకి మెయిన్ ఫ్యాబ్రిక్ లోనికి రావాలి, లైనింగ్ లోనికి రావాలి, అప్పుడు మధ్యలోకి వస్తుంది. నేను ఏ విధంగా అయితే లైన్ పెట్టుకున్నానో ఆ విధంగానే కుట్టుకుంటున్నాను. కొంతమంది జీన్ ఫ్యాన్స్ కానీ కొంచెం గట్టిగా ఉన్నవి అడుగుతారు, అలాంటి వాళ్ళకి అవి వేసేయండి. కొంతమందికి అవి వద్దంటారు, ఎందుకంటే చెస్ట్ కిందన టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది అని అంటారు. అలాంటి వాళ్ళకి అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి అనమాట. ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేలా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి ఉంది కదా, దాని కింద లైనింగ్ పెట్టుకోండి. మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ షేప్ బెల్ట్ అనేది రాంగ్ సైడ్ పెట్టండి, ఓకేనా. ఇందాక రైట్ సైడ్ పెట్టాం కదా, ఇప్పుడు రాంగ్ సైడ్ పెట్టేసి కుట్టు అనేది వేసేయండి. కుట్టు వేసేటప్పుడు మర్చిపోకండి, ఖచ్చితంగా లోనికి వెళ్ళాలి. డాట్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేయాలి, అలా అయితేనే మీకు బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. టాప్ స్టిచ్ వేసేసాక బ్యాక్ పార్ట్ తెచ్చి ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి ఎంత ఉందో చూసుకోండి. ఇవ్వండి షేప్ బెల్ట్ వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్ తీసుకొని ఎంత ఉందో చూసి పెట్టుకోండి. లేదు బ్లౌజ్ పీస్ ఇవ్వలేదు మెజర్మెంట్స్ అంటే 2.5 అయితే సరిపోద్ది. చూపిస్తున్నాను కదా, చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇందాక చెప్పింది అర్థమైందో అర్థం కాలేదని ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేస్తాము. ఇప్పుడు ఓన్లీ లైనింగ్ కూడా ఫోల్డ్ చేసేయండి. ఇలా అస్తమానం బ్లౌజ్ పీస్ పెట్టి చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనము మెయిన్ ఫ్యాబ్రిక్
అదే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపినప్పుడు బ్యాక్ పార్ట్ కిందకి ఫ్రంట్ పార్ట్ పైకి లేదంటే ఫ్రంట్ పార్ట్ పైకి బ్యాక్ పార్ట్ కిందకి ఒక పావించి డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది హ్యాండ్ దగ్గర. ఒకవేళ కింద నుంచి కలుపుకొని వస్తే హ్యాండ్ దగ్గర ఎగుడు దిగుడు అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలి, ప్లస్ సింబల్ రావాలంటే మనం బ్లౌజ్ పెట్టి అక్కడ ఎప్పటికప్పుడే చెక్ చేస్తూ ఉంటే మనము మొత్తం కుట్టు విప్పుకోవాల్సిన అవసరం ఉండదు కదండి. అది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చెక్ చేస్తున్నాను, రెండు ఒకలా ఉన్నాయా లేదా అని. నాకైతే అటు సైడ్ది కొంచెం పెద్దగా వచ్చింది, చాలా మైన్యూట్ పెద్దగా వచ్చింది. వస్తే ఏం చేశానంటే దాన్ని మిడిల్లో ఒక డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో, ఆ డాట్కి చిన్నది కుట్టేసేసుకున్నాను. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. అలా పాయింట్స్ అనేవి కరెక్ట్గా ఉంటేనే కదా మన పర్ఫెక్షన్ అనేది కనిపిస్తుంది. ఒకటి పైకి ఒకటి కిందకు ఉంటే బాగోదు కదా. ఇప్పుడు వచ్చేసి నేను హూక్స్ పట్టి వేసుకుంటున్నాను. హూక్స్ పట్టి వేసుకునేటప్పుడు డాట్ ఎక్కడైతే ఉందో అక్కడ చిన్నది టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకి బాడీ స్ట్రైట్గా ఉండదండి, చిన్నది వంపు అనేది వస్తుంది. అలా రావడం వల్ల అంటే హూక్స్ పట్టికి కాజా పట్టికి గ్యాప్ వస్తుందని చాలామంది చెప్తారు. హూక్స్ పెట్టేశాక అలా రాకుండా ఉండాలంటే అలా డాట్ అనేది పెట్టుకోవాలి. నేను తర్వాత మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను ఎలా వచ్చిందనేది. నేను ఎలా అయితే ఫోల్డ్ చేసానో అలా ఫోల్డ్ చేసి కుట్టు అనేది వేసేయండి. చూడండి చిన్నది బెండ్ అయింది కదా, అలా చిన్నది ఎక్స్ట్రా రావడం వల్ల మనకి హూక్స్ పట్టీకి కాజా పట్టీకి అంటే గ్యాప్ అనేది రాదు. అండ్ చంక దగ్గర లాగినట్టుగా కొంతమందికి స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది చంక నుంచి హూక్స్ పట్టి పెట్టుకున్నంత వరకు. ఈ టిప్ ఫాలో అవడం వల్ల మీకు అలా గీత కూడా రాదండి, లాగినట్టుగా కానీ ఏం అలా అనిపించదు. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి వేసుకుంటున్నాను. కాజా పట్టికి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది యాడ్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడే ఉంది. దాని కింద లైనింగ్ అనేది పెట్టుకున్నాను. పెట్టుకొని కిందకు వచ్చేసరికల్లా చిన్నది ఫోల్డ్ చేయాలి. నేను చెప్తున్న దాంతోపాటు నేను ఎలా కుడుతున్నానో కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా అయితే నేను ఎక్కడైనా చెప్పడంలో ఒక పాయింట్ మిస్ అయినా సరే, మిస్ అవ్వను. ఒకవేళ అయినా సరే మీకు అర్థమవుతుంది కదా చూస్తుంటే. దాన్ని లోపలికి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని నీట్గా పైకి కుట్టు అనేది వేసుకోండి. కుట్టు వేసాక కాజాకి ఎంత కుట్టు అదే ఐ బెల్ట్ వేయడానికి ఎంత కావాలో చూసుకొని మిడిల్లోకి ఒకటి కుట్టు అనేది వచ్చేయాలి. ఎందుకంటే అందులో కాజాలు వస్తాయి అన్నమాట. చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా. హూక్స్ పట్టి ఎప్పుడైనా సరే కొంచెం పెద్దది వస్తుంది, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి కుడతాం కదా. అప్పుడు మొత్తం కట్ చేసేయకుండా ఓన్లీ హూక్స్ పట్టి ఎంతైతే ఉందో అంత చూపించినంత కట్ చేయండి. మొత్తం రౌండ్ కట్ చేసేకండి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చే షేప్ బెల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కదా. బ్యాక్ పార్ట్ తెచ్చి ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకొని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేయాలి. షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు కూడా చూసుకోండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఒక్కొక్కసారి హూక్స్ పట్టి అనేది చంక వైపు వెళ్ళిపోతుంది. కాజా పట్టి కానీ హూక్స్ పట్టి కానీ సరిగ్గా చూడకుండా వేసేస్తే బిగినర్స్కి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి కుట్టండి. ఇప్పుడు వచ్చేసి నెక్ బెల్ట్ అండి. నెక్ బెల్ట్కి నేనైతే ప్రీసెస్ తీసుకున్నాను. 1 ఇంచ్ కంటే కొంచెం 1.5 ఉంటుంది. ఒకటేమో స్ట్రైట్గా, ఒకటేమో అడ్డుగా నిలువుగా అంటారు కదా, అలా పెట్టుకొని నేను చూపించే విధంగా క్రాస్గా ఒక గుట్ట అనేది రావాలి. అలా అయితే మనము జాయిన్ చేసిన దగ్గర ఉబ్బులా రాకుండా ఖర్చులు అనేవి కరెక్ట్గా సమానంగా వెళ్తాయి అన్నమాట. ఇదైతే రెడీ చేసేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో మొత్తం కుట్టుకొని రావాలి. బెల్ట్లు అనేవి క్రాస్ బెల్ట్లు అనమాట. దానికి టక్స్ అనేవి ఇచ్చేసాను. టక్స్ పెట్టేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఓపెన్ చేసారు ఫస్ట్లో మనము ఫోల్డ్ చేసుకుని కదా కుట్టు అనేది వేసుకున్నాం, దాన్ని ఓపెన్ చేస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంతే 1/2 ఇంచ్ కదా పెట్టుకున్నాం, అంతే స్ట్రైట్గా రండి.
ఈరోజు ఈ వీడియోలో మీరు ఇంతసేపు చూసారు కదా ఏం టిప్ చెప్తున్నాను అని అనుకుంటున్నారా? చాలామంది వాళ్ళ ఇంట్లో మిషన్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం మనకు స్టిచ్చింగ్ రాకపోని కొంతమంది కుట్లు వేయడం కూడా రాదు, అయినా సరే మిషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒక స్ట్రైట్ కుట్టు నేర్చుకోండి. స్ట్రైట్ కుట్టు ఎలా వేయాలో నేర్చుకుంటే చాలు. కటింగ్ స్టిచ్చింగ్ ఏం నేర్చుకోకుండా స్ట్రైట్ కుట్టు వేయడం నేర్చుకోండి. నేర్చుకొని 2 మీటర్స్ క్లాత్ తెచ్చుకొని దానికి ఫాల్స్లా రెడీ చేయండి. ఫాల్స్ 3.5 అయితే సరిపోతుంది. 3.5 కట్ చేసి దాన్ని ఇటొక కుట్టు అటొక కుట్టు వేసి పెద్ద కుట్టు పెట్టి కుట్టేస్తే సరిపోద్దండి. దాన్ని ఐరన్ చేసేసి ప్యాక్ చేసేయండి. అలా మీరు ఏదైనా మీ ఇంటి దగ్గర ఉన్న లైనింగ్ స్టోర్లోనో లేదంటే మీరే అమ్మొచ్చండి. దానివల్ల మీరు 2 మీటర్స్ లైనింగ్ తీసుకుంటే మీకు ఈజీగా 10 to 13 ఫాల్స్ అనేవి వస్తాయి. పెద్దవైతే 10 వస్తాయి, చిన్నవైతే 13 వస్తాయండి. అలా చేయడం వల్ల మీకు బిజినెస్ అనేది పెరుగుతుంది. ఒకసారి మీరు అలా కుట్టి ట్రై చేయండి. చాలామంది ట్రై చేశారు అలాగా. ఇప్పుడు నేను హ్యాండ్ లోత్ అనేది ఎప్పుడు చెప్పలేదు. కటింగ్లో నేను చేయను, స్టిచ్చింగ్లోనే నేను కటింగ్ చేసుకుంటానండి. హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ ఎక్కడైతే వచ్చిందో దానికి స్టార్టింగ్ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఖర్చు ఎక్కడైతే పెడతామో అక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఆ రెండింటికి మిడిల్లో ఒక డాట్ పెట్టేసి ఖర్చు నేను ఎలా అయితే కట్ చేశానో అలా లోతు తీసుకోండి. చూడండి అలా ఎస్లా ఉండాలన్నమాట. దాన్ని మిడిల్కి ఏదైతే మిడిల్ పాయింట్ ఉందో ఆ మిడిల్కి టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ మిడిల్కి స్టార్ట్ చేయండి. షోల్డర్ మీద పెట్టి 1/2 ఇంచ్ పెట్టి కుట్ అనేది వేసుకొని రండి. కొంతమంది లాస్ట్ నుంచి వేసుకొని వస్తారు. అలా వేసుకొని రావడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతల్లా రావడం కానీ, ఇలా బెలూన్లా రావడం కానీ, బ్యాక్ పార్ట్లో సరిగ్గా రాకపోవడం కానీ, హ్యాండ్ కరువు సరిగ్గా తిరగకపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి. ఇలా మిడిల్లో నుంచి చేయడం వల్ల ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది. ఏ పాయింట్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. మీరు కుట్టేటప్పుడు కరెక్ట్గా మిడిల్కి వచ్చి ఆగిపోకుండా కొంచెం ముందుకెళ్ళి కుట్టు అనేది ఆపాలి. మీరు సేమ్ ఇలానే ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ని స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక హ్యాండ్ చెప్పాను కదా, హ్యాండ్ని మనం ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలా పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది అటు సైడ్ వచ్చింది, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, అక్కడ 2 ఇంచెస్ పెట్టాను, మిడిల్లోకి మార్క్ చేసుకున్నాను. అలా అని మనం 1 ఇంచ్ పెట్టాం కదా, నా 1 ఇంచ్ నుంచి కట్ చేసేయకూడదు. స్టార్టింగ్ మనకి ఎక్కడైతే మిడిల్ పాయింట్ ఉందో అక్కడ నుంచి చిన్నది కట్ చేయాలి. మైన్యూట్గా కట్ చేసి కుట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా చూస్తున్నాను. నాకైతే కరెక్ట్గా వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ నుంచి చెక్ చేసుకొని వచ్చాను కదా. మీకు ఏమైనా ఎగుడు దిగుడు ఉన్నట్టుగా అయితే ఏ హ్యాండ్ అయితే ఎక్కువ వచ్చిందో, ఏ పీస్ అయితే ఎక్కువ వచ్చిందో అక్కడ సెంటర్లో మనం హ్యాండ్కి బాడీకి జాయిన్ చేస్తాం కదా, అక్కడ మీరు చిన్న కుట్టు అనేది వేసేసుకోండి. ఇటు నుంచి ఒక 1/2 ఇంచ్, అటు నుంచి ఒక 1/2 ఇంచ్ కుట్టేస్తున్నానండి. కుట్టేశాక నేను మెజర్మెంట్స్ చూస్తాను. కొంతమంది ముందే మెజర్మెంట్స్ వేసేసుకుంటారు. నా సైడ్ జాయింట్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా యూస్ఫుల్ టిప్స్ కావాలన్నా, ఫేషియల్ కోసమైనా, ఫేసెస్ కోసమైనా, హెయిర్ స్టైల్ కోసమైనా ఏదైనా అడగండి, ఖచ్చితంగా నేను చెప్తాను. నా ఛానల్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఎక్కడ వరకు వచ్చిందో పాయింట్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని మనకి ఎన్ని ఇంచెస్ వచ్చాయో ఒకసారి చెక్ చేయండి. బ్లౌజ్ మనకి అన్ని ఇంచెస్ కావాలన్నమాట, ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు చూడండి. నాకైతే 5.5 వచ్చింది. 5.5ని మనం 4 పార్ట్స్ చేయాలి. 4 పార్ట్స్ చేశాక ఎంత వస్తుందో చూసి దాన్ని మార్క్ చేసుకోండి. అంటే 1.5 వచ్చింది. 1.5 వస్తే నేను మరి ఈ టేప్ కరెక్ట్ కాదు కదా, మనం చేసుకోవాలి. 7 ఇంచెస్ అన్నమాట. కింద వచ్చేసి 5.5. ఆ 3 పాయింట్స్ని కలిసేలాగా మనము మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని అప్పుడే కుట్టాలి. మార్కింగ్ చేయకుండా మాత్రం కుట్టకండి. ఎలా పడితే అలా కుట్టేస్తే చెస్ట్ దగ్గర పట్టేయడం, చంక దగ్గర పట్టేయడం అలా అవుతుంది. సేమ్ ఇటు సైడ్ కూడా మీరు అలాగే 1 ఇంచ్, 7 ఇంచెస్ 5.5కి మార్క్ చేసేసుకొని
స్టిచ్ అనేది వేసుకోండి. మీకు సైడ్ జాయింట్స్ అర్థం కాకపోయింటే నేను క్లియర్గా ఓన్లీ సైడ్ జాయింట్స్ కోసం ఒక వీడియో చేశాను, చూడండి. నేను ఎప్పుడైతే వీడియోస్ చేస్తానో అప్పుడు ఏ ఐస్ బండోడో లేదంటే అదేమంటారు ఉల్లిపాయలు, సోలాపూర్ ఉల్లిపాయలు కానీ టమాటీలు కానీ అన్నీ అప్పుడే వస్తాయండి. వాటికి ఖాళీ ఉండదో ఏంటో మరి. నేను ఎప్పుడు వీడియో చేస్తే అప్పుడే వస్తాయి. నాకు ఖాళీ దొరికిన టైంలో వాళ్ళకి ఖాళీ దొరికినట్టుగా ఉంది. చిరాకు వస్తుంది ఇలా చేస్తే. ఇప్పుడు 2-3 స్టిచెస్ అనేది వేసేసుకోండి. మీరు ఆ సౌండ్ని ఇగ్నోర్ చేసేయండి. నేను ఒకవేళ తర్వాత చేద్దామని కానీ అనుకున్నానంటే పిల్లలు వచ్చేస్తారు, అస్సలు ఖాళీ ఉండదు. వాళ్ళ వాయిసే ఉంటుంది. మీరు చూస్తుంటారు కొన్ని వీడియోస్లో అమ్మ అది ఇది అనుకుంటూ ఉంటారు పిల్లలు. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేయండి, చూడడానికి నీట్గా ఉండాలి. నా వీడియోస్ ఫాలో అవుతున్నట్టుగా అయితే నేను కొన్ని బిజినెస్ టిప్స్ అనేవి చెప్తాను, అవి ఫాలో అవ్వండి. ఇప్పుడైతే నేను ఈ దాంట్లో ఫాల్స్ చెప్పాను కదా, ఫాల్స్ ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా అమ్మాలి అన్నది. నెక్స్ట్ వచ్చేసి నాకు టైలరింగ్లోనే కొన్ని తెలుసు కాబట్టి అవే చెప్తాను. అవి కాకుండా కూడా నాకు కొన్ని తెలుసు, అవి తెలుసుకొని మరి చెప్తాను. కొంచెం ఐడియా ఉన్నవి తెలుసుకొని చెప్తాను. హ్యాండ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో, ప్లస్ సింబల్ వచ్చేసింది. బ్యాక్ పార్ట్ బాగుంది. ఈ ఆంటీ అయితే ఒక్కసారి వేసుకొని చాలా బాగా వచ్చింది అని నాకే ఎప్పుడు ఇస్తుంది. ఒక మంత్కి 5-6 అయినా ఇస్తూ ఉంటారు ఈ ఆంటీ.